చాలా బలంగా మొదలెట్టింది. అమెరికాతోటి పూర్తి స్థాయిలో విభేదించిన తర్వాత ఇజ్రాయెల్ మా మటుకు మేము ఇరాన్తో యుద్ధం చేస్తాం, మీరు దయచేసి ఇన్వాల్వ్ కాకండి, ఇందులో మీరేమన్నా శాంతి చర్చలు ఒప్పందాలు చేసుకుంటే మీ ఇద్దరు చేసుకోండి అనేది ఇజ్రాయెల్ ఖరాఖండిగా తేల్చి చెప్పింది. ఆ మేరకు నెతన్యాహు మీద గట్టి ప్రెషర్ ఉంది. ఇజ్రాయెల్ ప్రజల నుంచి ఉంది, ఇజ్రాయెల్ క్యాబినెట్ నుంచి ఉంది, ఇజ్రాయెల్ ప్రతిపక్షం నుంచి ఉంది కూడా. ఒక అనివార్యత ఆయనకి, ఎట్టి పరిస్థితుల్లో యుద్ధం చేసి తీరాల్సింది, ఇవాళ యుద్ధం చేయకపోతే రేపు ఇజ్రాయెల్ ఉండదు, వాళ్ళకి ఆ క్లారిటీ ఉంది. సో ఈ క్రమంలో ఇప్పుడు హఠాత్తుగా ముస్తఫా ఖమేనీని తెర మీదకి తీసుకొచ్చారు. లేదా తెర మీద తీసుకురావడం అంటే ఆయన బంకర్లో ఉన్నాడు, దాక్కున్నాడు, గాయపడిన ముస్తఫా ఖమేనీ కోలుకున్నాడు, ఇలా రకరకాల వదంతులు. మొన్నటికి మొన్న ఒక శాంతి చర్చలకి జస్ట్ ఒక అడుగు దూరంలో ఉన్నాం, మేము సంతకాలు చేయబోతున్నామని ట్రంప్ చెప్పాడు. అండ్ దాన్ని అయితే ఇరాన్ సమ్మతించలేదు. ఎందుకంటే రెండు అంశాల్లో క్లారిటీ రాలేదు. ఇరానియన్ నిల్వలకు సంబంధించి అండ్ అలాగే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్కి సంబంధించి ఇంకా క్లారిటీ రాలేదు. అండ్ గల్ఫ్ దేశాల్లో అమెరికా స్థావరాలను ఉపసంహరించుకోవటం, అక్కడి నుంచి ఎత్తేయటం అనే దాని మీద కూడా క్లారిటీ ఇవ్వలేదు. ఈ మూడు లేకుండా మిగిలిన 97 అంశాల మీద అంగీకారం కుదిరినా కుదరకపోయినా ఒకటే, గుడ్డిగన్ను మూసినా తెరిచినా ఒకటే అన్నట్టు. సో ఈ అంశాలన్నింటికి సంబంధించి సమగ్ర విశ్లేషణ అందించడానికి బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు అంబాసిడర్ డాక్టర్ వినోద్ గారు. దాదాపు 3 దశాబ్దాలకు పైగా వివిధ దేశాల్లో హై కమిషనర్గా అండ్ అంబాసిడర్గా విధులు నిర్వర్తించారు. అండ్ పెద్దిరెడ్డి రవికిరణ్ గారు బీజేపీ అధికార ప్రతినిధి, పేకెట్ ప్రసాద్ గారు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్, అండ్ మస్తాన్ రావు గారు పొలిటికల్ అనలిస్ట్. టు స్టార్ట్ విత్ అంబాసిడర్ వినోద్ గారు, హఠాత్తుగా ముస్తఫా ఖమేనీని ఎందుకు తెర మీదకి తీసుకొచ్చారు? ఇజ్రాయెల్ వేట మొదలెట్టిందా? ఎందుకంటే ఇజ్రాయెల్ ఎప్పుడైతే ఈ మాట స్పష్టంగా చెప్పిందో